భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జకార్తాలో ఏర్పాటు చేసిన భారతీయ ప్రవాసుల సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో వేదికపై నిలబడి ఒక రహస్యాన్ని బయటపెట్టారు. తాను ఇటీవల చేయించుకున్న ఒక జెనెటిక్ టెస్ట్ లో తనకు ఇండియన్ డిఎన్ఏ ఉన్నట్లు తేలిందని మోదీ ముందే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రకటన వినగానే అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. కేవలం ఇదొక్కటే కాదు, ఇరు దేశాల మధ్య 2000 ఏళ్లకు పైగా ఉన్న చారిత్రక బంధాన్ని ఈ పరిణామం మరోసారి గుర్తు చేసింది. భారత పర్యటనకు వచ్చే ముందే తాను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష చేయించుకున్నట్లు అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తెలిపారు. ఆ టెస్ట్ లోనే తనకు భారతీయ డిఎన్ఏ ఉన్నట్లు ఆధారాలు దొరికాయని చెప్పారు. అందుకేనేమో తాను ఎప్పుడు భారతీయ సంగీతం విన్నా తన శరీరం తెలియకుండానే నాట్యం చేస్తుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరాలకు పైగా భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వర్తక నౌకలు ప్రయాణించాయని, సరుకులతో పాటు ఆలోచనలు కూడా మార్పిడయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రాచీన కాలంలో భారతదేశానికి చెందిన హిందూ, బౌద్ధ మతాలు ఇండోనేషియా సంస్కృతిపై చెరగని ముద్ర వేశాయని, నేటికీ అక్కడి భాష, దేవాలయాల నిర్మాణాలు, రామాయణ, మహాభారత గాథల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన వివరించారు. What is called genome sequencing test. I tested my DNA and I found out I had Indian DNA. No, this is true, you know. And that's why I think every time I hear some music, especially Indian music, I find my body moving. ఇండోనేషియా అధ్యక్షుడి ప్రకటనతో డిఎన్ఏ సైన్స్ ఒక్కసారిగా లైమ్లైట్ లోకి వచ్చింది. అయితే ఒక వ్యక్తికి ఇండియన్ డిఎన్ఏ ఉందని తేలితే అతను భారతీయ పౌరుడని అర్థం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ రకమైన యాన్సిస్ట్రీ పరీక్షలు ఒక వ్యక్తి యొక్క జాతీయతను లేదా సాంస్కృతిక గుర్తింపును నిర్ధారించలేవని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ జనాభా సమూహాల డిఎన్ఏ డేటాబేస్ తో ఒక వ్యక్తి జన్యు గుర్తులను పోల్చి మాత్రమే ఈ అంచనాకు వస్తారని తెలిపారు. శతాబ్దాల కాలంగా జరిగిన వలసలు, అంతర్వివాహాలు, సాంస్కృతిక మార్పిడ్ల కారణంగానే ఇలాంటి జన్యు పోలికలు వస్తాయని సైన్స్ చెబుతోంది. అధ్యక్షుడు ప్రబోవో చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో భావోద్వేగంతో స్పందించారు. ప్రబోవోను భారతదేశానికి నిజమైన మిత్రుడని మోదీ అభివర్ణించారు. మిస్టర్ ప్రెసిడెంట్, మీకు భారతీయ డిఎన్ఏ ఉందన్న మీ ఒక్క మాట ఇక్కడ ఉన్నవారినే కాదు, కోట్లాది మంది భారతీయుల హృదయాలను తాకిందంటూ వ్యాఖ్యానించారు. ఈ డిఎన్ఏ కేవలం జన్యువులకు సంబంధించింది కాదని, ఇరు దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పరస్పర నమ్మకం, ఉమ్మడి వారసత్వం ద్వారా ఏర్పడిన బలమైన బంధమని పీఎం మోదీ వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టమయ్యేలా ఈ పర్యటన సాగింది.